ఈరోజు ఈ వీడియోలో బాబా గారు హిందూ దేవుడు అవునా కాదా దాని గురించి తెలుసుకుందామండి. మనం శ్రీరాముడు అంటే హిందూ దేవుడు కదా, అట్లాగే దత్తాత్రేయ స్వామి, అట్లాగే పాండురంగ విఠలుడు, అట్లాగే నరసింహస్వామి వారు, వీళ్ళందరూ కూడా హిందూ దేవుళ్ళే కదా. సో బాబా గారు వారిలాగా దర్శనమిచ్చారు. రఘువీర పురందరే వాళ్ళ అమ్మగారికి, రఘువీర పురందరేకి ఇద్దరికి కూడా బాబా గారు రుక్మా సమేతుడైన విఠలుడుగా దర్శనమిచ్చారు. ఇది 1913లో వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు బాబా గారు వాళ్ళకి అట్లా దర్శనమిచ్చారు. అట్లాగే ఒక డాక్టర్కి బాబా గారు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. అట్లాగే 19వ సంవత్సరంలో బాబా సాహెబ్ అనే దత్తాత్రేయ స్వామి భక్తుడికి బాబా గారు మసీదులో ఆయన ఉన్న బాబా గారు ఉన్న స్థానంలో బాబా గారు కనపడకుండా దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిచ్చారు. అంటే అట్లాగే సదాశివ జోషికి నరసింహస్వామిగా దర్శనమిచ్చారు. అంటే వీళ్ళందరూ హిందూ దేవుళ్ళే కదా. ఇంకా మనం బాబా గారిని ముస్లిం అని విమర్శిస్తున్నామంటే అంటే ఈ దేవుళ్ళంటే మనకి గౌరవం ఉందా లేదా అనేది ముందు ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.